మనము నీట్ ఫిజిక్స్లో థర్మల్ ప్రాపర్టీస్ దగ్గర ఉన్నామండి. మనం ఇప్పుడు ఈ న్యూమరికల్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే బాయిలింగ్ ఆఫ్ వాటర్ ఈజ్ చేంజింగ్ ఇంటూ స్టీమ్ అంటున్నాడు. వాటర్ స్టీమ్ కన్వర్ట్ అవుతుంది. సో యాట్ ది స్టేజ్ ద స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ ఆఫ్ ద వాటర్ అంటున్నాడు. మనం అబ్జర్వ్ చేసినట్లయితే సో ఫార్ములా ఏంటి, డెల్టా క్యూ మనకి. సో డెల్టా క్యూ ఈజ్ ఈక్వల్స్ టు సి ఇంటూ ఎం ఇంటూ డెల్టా టీ. ఓకే, చేంజ్ ఇన్ టెంపరేచర్, రైట్. సో మనం ఇది బాయిలింగ్ అవుతుంది అని అంటే ఇది కంటిన్యూస్ ప్రాసెస్, అంటే ఇది ఫేజ్ చేంజ్ ప్రాసెస్. ఏంటది ఫేజ్ చేంజ్ ప్రాసెస్. ఇది మనకి ఫేజ్ చేంజ్ ప్రాసెస్లో మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు. నేను చేంజ్ ప్రాసెస్లో మనం లేటెంట్ హీట్ గురించి మాట్లాడితే అక్కడ డెల్టా టీ టర్మ్స్ గురించి రాదు. అంటే ఫేజ్ చేంజ్ ప్రాసెస్లో డెల్టా టీ ఈజ్ జీరో మనకి. డెల్టా టీ ఈజ్ జీరో మనకి ఇప్పుడు. సో ఇక్కడ నుంచి స్పెసిఫిక్ హీట్ ఫార్ములా రాస్తే మనము డెల్టా క్యూ బై సో ఎం ఇంటూ డెల్టా టీ, అంతేనా. సో ఇప్పుడు డెల్టా టీ వాల్యూ జీరో అయిపోయింది అంటే అర్థం ఏంటి, సి ఈజ్ ఈక్వల్స్ టు 1/∞ డెల్టా టీ వాల్యూ. డెల్టా వీటీ వాల్యూ ఇట్లా పెట్టండి. డెల్టా టీ వాల్యూ మనకి ఇక్కడ జీరో వచ్చేసింది, అంతే కదా, జీరో వచ్చేసింది. సో జీరో వచ్చేస్తే సి వాల్యూ ఏమవుతుంది, మనకి ఇన్ఫినిటీ అవుతుందండి. సో ఇన్ఫినిటీ మన ఆన్సర్ అండి, ఓకేనా.